జనం టీవీ దుమ్ములపై ముచ్చట్ల శ్రీశైలం తాత ఇగో ఇయ్యాల చూద్దాం మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిర్రు అంత తయారున్నట్టే కదా ఇక ముచ్చట్లలో పోతే ఇక మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రపంచ భామలందరిని తీసుకొచ్చి హైదరాబాద్లో చూపించింది కదా ఈ అందాల భామల పోటీలను ప్రపంచం మొత్తం చూడాలని చెప్పి తెలంగాణ ఖ్యాతి అందరికి తెలవాలని చెప్పి ఇగో ఎంత ఇష్టంతో ఆయన 200-300 ఖర్చు పెట్టి చేస్తుంది కదా ఇక ఈ అందాల పోటీలలోనే ఒక్క అందాల భామ మధ్యలోకేలా ఆయనతో తుస్సుమన్నదట మరి మధ్యలోకేలి ఎందుకు పోవాల్సి వచ్చింది ఎందుకు ఆ తిప్పల ఏమొచ్చింది ఇంతకు నచ్చిపోయిందా నచ్చకపోయిందా మరి దాని కథ ఏంది ఒక్కసారి చూసేద్దాం పరి తీవ్రమైన మనస్తాపంతో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి ఇక ఆడికి వెళ్ళి తుస్సుమని వారిపోయిందట హైదరాబాద్ మిస్ వరల్డ్ అందాల పోటీలపై సంచలన వ్యాఖ్యలు చేసిందనుకోరాదు నిర్వాహకులు నన్ను ఎన్నో విధాలుగా అవమానించిర్రు ఇలాంటి ఇబ్బందులు నేను ఏ దేశం పోయినా ఎదుర్కోలేదు ఈయన్నే ఇబ్బందులు అయినాయని చెప్పింది నిర్వాహకుల ప్రవర్తన మొత్తం మీద పోటీ జరుగుతున్న తీరు చూస్తే నన్ను ఒక వేషలాగా చూస్తున్నారని ఇక చెప్పకనే చెప్పింది అనుకోరాదు ధనవంతులైన మొగాళ్ళ ముందు మమ్మల్ని అంగడి బొమ్మలా నిలబెట్టి ఊరేగిచ్చిర్రు ఇదెక్కడి పద్ధతి ఈ పద్ధతి అయితే అస్సలు బాగలేదు ప్రపంచం మొత్తం తిరిగినా కానీ ఏడనన్ను గిట్ల చూడలేదని ఇక మరి గట్టిగానే మందలిచ్చిందట సమాజంలో మార్పు కోసం మంచి కోసం మిస్ వరల్డ్ పోటీలను వచ్చాను కానీ గిట్ల అందాల ఆరబోతకు నేను ఈడికి రాలేదని చెప్పకనే చెప్పింది అందాల భావనను సర్కస్లో ప్రదర్శించే కోతులు లెక్క చూసిర్రట అరే గిదెక్కడ అవమానం ఏం కథ ఇన్ని అవమానాలు భరించలేకనే ఈ అక్కడి నుంచి నేను ఉండలేక పారిపోయి మధ్యలో వచ్చేసినని ఆవేదన అంతా మీడియా ముందు చెప్పింది అనుకోరాదు మరి గిట్లా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అందాల భామల పోటీలను ఇన్ని రోజులు మంచిగా చౌటుప్పలు పోయి కలదాకొచ్చిర్రు పోషంపల్లి పోయి సీరియల్ చూసి వచ్చిర్రు రామప్ప పోయి మొత్తం రాజబొమ్మలు అన్ని చూసిర్రు ఆయన యాదగిరిగుట్ట దేవుని దర్శనం చేసుకుర్రు అంత బాగానే ఉంది కానీ అంత అయిపోయినాక పొయ్య ముంగట ఇదేంది మొత్తం ఆగం చేసిపోయినామమ్మ అని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటారు ఈ రాష్ట్రంలో ఈ లంచాలు తీసుకునే తీరు అయితే ఇక మారతలేదు ఇక ఎన్నడు మారుతుందో ఏం కథనో కానీ ఈ నిన్న మొన్న ఏమున్నాకి ప్రభుత్వ అధికారులది చాలా ఉండేది అదే నువ్వులా ఎంఆర్ఓ ఆఫీసుల కాడ అజల మండల ఆఫీస్ కాడ ఆడ ఈడ ఎన్నో తన గితగిత వస్తుండేది ఇంత లంచం తీసుకుండాని ఇల్లు పర్మిషన్ రాలేదని ఇక చిన్న చిన్న ఐటీ కాడ లొల్లిలు అయ్యి ఇంత రోడ్డు మీదకి వచ్చి వాళ్ళను ఏసీ బోర్డులకు ఫోన్ చేస్తే 7 కిలో పట్టుకొచ్చేది వాళ్ళని పట్టుకునేది ఆయన వాళ్ళని లోపటేసేది ఆయన సస్పెండ్ చేసేది కానీ గీడ మరి 24 గంటలు జనాలు ఉండే మనిషి మరి అందరికీ బుద్ధి చెప్పే సారే ఇగో మరి గీ తిరిగా లంచం తీసుకొని పట్టుబట్టడానికి రాదు మరి ఇంతకీ ముచ్చట ఏడ జరిగిందో చూద్దాం పరి హైదరాబాద్ జైలుగుట్ట పోలీస్ స్టేషన్ లో సౌండ్ పొల్యూషన్ కేసులో బ్యాండ్ బాజా వారి సామాగ్రి మొత్తం సీజ్ చేసిన పోలీసులు అయితే బ్యాండ్ సామాగ్రి తిరిగి ఇచ్చేందుకు 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ శంకరు అర్రే ముచ్చట ఇననీకైతే ఏటో అనిపిస్తుందిలా 24 గంటలకు పోలీసు వాళ్ళు జనాలకు సాయం చేయాలి కానీ ఈ 15,000 రూపాయలు తీసుకొని మీరు ఏం పైతే తెచ్చారో ఆయన జీతాలు కూడా మంచిగా గవర్నమెంట్ కూడా వాళ్ళకి వేస్తూనే ఉండే మంచి పని చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలి కానీ మరి గిట్లకి 15,000 పట్టుబడి ఆయనతో ఉద్యోగం పడగొట్టుకుంటే ఎట్లా సారో అని చాలా మంది అయితే అనుకుంటుర్రులా ఈ ఎస్ఐ చేసిన పనికి ఎందరికి కూడా నష్టనే లేదట ఈ ఎస్ఐ చేసిన పనికి అందరికి ఎవరికి నష్టలేదని చాలా మంది అయితే అనుకుంటారు ఈ 24 గంటలు జనాల మధ్య ఉండే సినిమా హీరోలను చూస్తే ఎవరికైనా క్రేజ్ ఉంటుంది మరి ఆ సినిమా హీరోలు సినిమాలు తీసుకుంటా మెల్లమెల్లగా ఏం చేస్తారంటే రాజకీయ ఎంట్రీ వేస్తారు మరి ఆ రాజకీయ ఎంట్రీ వేసి జనాల మన్ననలు పొంది జనాలకు మంచి చేసే పనుట్లో ముంగటుంటారు అనుకోరాదు మరి గట్లకేరి సినిమాలకేరి రాజకీయాలు వచ్చిన సారే మరి సినిమాల మీద మొత్తం గరం అయింది అనుకోరాదు మరి సినిమాల మీద సినిమాల నుండి రాజకీయాలు పోయిన సారు ఎందుకు గరం అయిండు ఆ సారుకు సినిమాల మీద ఎందుకు కోపం వచ్చింది ఇక ఒక్కసారి అరుచుకుందాం పరి అరే ఏపీ ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అయితే సినిమాల మీద మస్తు గరమైండుల్లా తెలుగు చిత్రసీమలో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదట సినిమా వాళ్ళెవరు వ్యక్తిగతంగా కలవడానికి రావద్దంటే రావద్దని చెప్తుండు కూటమి ప్రభుత్వం ఏర్పాటు 7 అవుతున్నా కూడా తెలుగు సినీ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రిని కనీసం మర్యాదపూర్వకంగా ఒక్కసారైనా కలవరా అని గిట్ల మస్తు గరమైండు గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్రనటులను ఎలా చిత్కరించిందో మర్చిపోయిర్రా అప్పుడే
కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం మీద అభివృద్ధినే చూస్తుంది. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సినీ సంఘాల ప్రతినిధులే రావాలి, సంబంధిత విభాగం ప్రతినిధితో చర్చిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అయితే గిట్ల చెప్పుకొచ్చిండు ముచ్చట. ఇప్పటిదాకా మన రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి ఉమ్మాయించా అంటే ఊక ఢిల్లీకి పోయేది. ఎక్కడిది ఇప్పటిదాకా 42 సార్లు పోయిండు. మరి ఇంతకు నిన్న కూడా మరి ఢిల్లీకి పోయి ఏ మాత్రం పట్టుకొచ్చిండో, రాష్ట్రానికి ఎన్ని కుప్పల పైసలు తెచ్చిండో, మరి రాష్ట్రానికి ప్రయోజనం గురించే పోయిండా, మరి లేకపోతే ఇంకేదైనా ముచ్చర మీద పోయిండా అని మరి జనాలు ఎట్లా గుసగుస పెట్టుకుంటారో ఒకసారి చూసేద్దాం. పారి నేషనల్ హెరాల్డ్ ఈడీ కేసులో తన పేరు రావడంపై తీవ్రమైన ఆందోళన ఉన్నట సార్. మరి సోనియా రాహుల్ పై ఈడీ ఛార్జ్ షీటు దాఖలు చేసిన స్పందించిన రేవంత్ రెడ్డి సారు ఇక వారితో నాకు ఏం సంబంధం లేదా అన్నట్లు మీడియా నుంచి తప్పించుకొని తిరుగుతుండట. మోదీని ప్రసన్నం చేసుకొని కేసు నుంచి బయటపడేందుకే మస్తు సన్నాహాలు అయితే చేస్తున్నట సారు. మరి బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ద్వారా మోదీతోటి పర్సనల్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని ఇగో నిన్ననే 43సారి ఢిల్లీకి పోయినట్టు రేవంత్ రెడ్డి మోదీతో ఏకాంత చర్చలు జరిపినట్టు ఇగో గీడనైతే చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటూ రేవంత్ మనోడే అని మోదీకి సిఫార్సు చేస్తున్న తెలంగాణ బీజేపీ నేతలాట. మరి ఏది ఏమైనా బీజేపీ కాంగ్రెస్ ఒకటని బీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు, మరి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు. ఏది ఏమైనా ఈ చర్చ కొంచెం ఆలోచించక విషయం అని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటారు.